కరీంనగర్లో విషాదం చోటు చేసుకుంది. భరత్ నగర్లోని సిద్ధార్థ స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడి విద్యార్థి మృతి చెందాడు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకర్ రెడ్డి ప్రమాదవశాత్తు జారిపడినట్లు తోటి విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థి కింద పడగానే పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు మాత్రం స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్కి వచ్చాడు, కొంచెం సిగ్గా ఉన్నాను, అసెంబ్లీకి రానని అడగడం వల్ల క్లాస్ రూమ్లో వదిలిపెట్టాను. అసెంబ్లీ జరుగుతూ ఉంది, 5th ఫ్లోర్ నుండి పడిపోవడం జరిగింది. 5th ఫ్లోర్కి ఎవరు ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా 3+4 ఉంటాయి. టెర్రస్ ఉంది 4th ఫ్లోర్ పైన. మరి టెర్రస్ పైకి ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళి పెట్టా, టెర్రస్ పైకి వెళ్ళాడా, 3rd ఫ్లోర్కి వెళ్ళారా మేము గమనించలేదు. కింద పడడం మేము పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్ రావడం జరిగింది. ఏం పేరు సార్? బాబు పేరు స్పీకర్. ఏ క్లాస్ చదువుతాం? 7th క్లాస్. అంటే టెర్రస్ పై 5th ఫ్లోర్ గౌరవ తీసుకెళ్ళారు. టెర్రస్ అని కూడా చెప్పడం లేదు సార్, మేము గమనించలేదు. కింద పడ్డ చూసాము. 3rd ఫ్లోర్ నుండి పడ్డాడా, 4th ఫ్లోర్కి వెళ్ళారా కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం. పిల్లవాడు పర్మిషన్ తీసుకుని క్లాస్లో ఉన్నాడు అనుకున్నాం. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏది జరిగినా కూడా సార్ ఇప్పుడు తప్పు అదా అని కాదు, కానీ నష్టం అనేది పూడ్చలేని నష్టం తల్లిదండ్రులు ఎవరైనా. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ గోపాల్ కృష్ణ అందిస్తారు. గోపాల్ కృష్ణ, అసలు విద్యార్థి ఎలా పైనుంచి కింద పడ్డాడు? ప్రిన్సిపల్ మాటల్లో అయితే తను ఏ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు అన్నది స్పష్టంగా తెలియదు, కానీ కింద పడ్డాడు అని చెప్తున్నారు. మరి దీనిపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? నగరంలోని సిద్ధార్థ హై స్కూల్ నుంచి బాలుడు కింద పడిపోయి చనిపోవడం కలకాలం రేపింది. అయితే దీన్ని ఇంకా అనుమానాస్పద ఎందుకంటే పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సింది. స్కూల్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ కూడా ఇంతవరకు స్కూల్ యాజమాన్యం పోలీసులకు కానీ, అటు విద్యాశాఖ అధికారులకు కానీ, ఇటు మీడియాకు కానీ చూపించేందుకు ఆసక్తి చూపించడం లేదు. మొత్తంగా అంటే డిఈఓ సైతం స్కూల్కి వచ్చి చేరుకున్నా కూడా ఆ స్కూల్ యాజమాన్యం సీసీ ఫుటేజ్ చూపించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో స్కూల్ ఉన్నటువంటి అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఎలా చనిపోయాడు, దేనికోసం చనిపోయాడు అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ ఉంది. ఏ ఫ్లోర్ నుంచి పడిపోయాడు అన్న క్లారిటీ సైతం స్కూల్ యాజమాన్యం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. మరోవైపు విద్యార్థి మృతి చెందడంతో అటు విద్యార్థి సంఘాలు సైతం స్కూల్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అవన్నీ కానీ వచ్చి చూసి అంటే స్కూల్లో ఉన్న ఏర్పాట్లు కూడా సరిగా లేవు, కనీసం సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వకపోవడం దారుణం అంటూ ధర్నాకు దిగాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే స్కూల్లో మాత్రం ఐఐటికి సంబంధించినటువంటి కోర్సుతో విద్యార్థి జాయిన్ అయ్యాడు. 7వ తరగతి నుంచే ఐఐటి ఎందుకు నేర్పిస్తున్నారంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిఈఓ ప్రశ్నించారు. అయితే స్కూల్ కు ఐఐటి పర్మిషన్ ఎవరిచ్చారని మాత్రం డిఈఓ కూడా క్లారిటీ లేని పరిస్థితి ఉంది. శ్రావంతి. రైట్, థ్యాంక్ యూ గోపాల్ కృష్ణ.